కానుక టీవీ. మాజీ ఎంపీ మల్లారెడ్డి హాట్ కామెంట్స్. బీజేపీ పార్టీకి ఇంకా సిటీ లేదు, అధికార పార్టీ మాత్రం చూసి ఇచ్చారు, కానీ గెలుపు మాత్రం టీఆర్ఎస్ పార్టీదే అని మీడియా ద్వారా తెలిపారు. అంతా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఇక్కడ జూబ్లీహిల్స్ లా తప్పకుండా బుద్ధి చెప్తారు. రేపు ఏ ఎలక్షన్ అన్నా కానీ మళ్ళా కేసీఆరే గెలుస్తాడు. ప్రజలందరూ కూడా కేసీఆరే కానీ బీజేపీకి చూస్తున్నాం. ఇప్పటిదాకా క్యాండిడేట్ లేడు, వాళ్ళకి దొరుకుతూనే లేడు క్యాండిడేట్. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్న దోలాడు తోలుకొచ్చారు ఆయన. వాళ్ళకు కూడా క్యాండిడేట్స్ లేరు. ప్రజలకు తెలుసు, ముస్లింలైనా సోదరులకు తెలుసు. ముస్లిం సోదరులకు నేను చెప్తున్నా, 77 ఏళ్ళు స్వాతంత్రం అయింది, ఎవ్వరు కూడా వాళ్ళకు హెల్ప్ చేయలేదు. మన కేసీఆర్ చేసిండు. రంజాన్ వస్తే కడుపు నిండా బిర్యానీ పెట్టి కొత్త బట్టలు ఇప్పించిన ఘనత మన కేసీఆర్. క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, హిందువులకు కానీ బతుకమ్మ పండుగ వస్తే, క్రైస్తవుల పండుగ వస్తే, రంజాన్ పండుగ వస్తే మా అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు కొత్త బట్టలు వేసుకొని తిరుగుతారు. ఇప్పుడు పండుగకు దిక్కు బిక్కుమని మంది ముఖాలు చూస్తారు మా అన్నలు చెల్లెళ్ళు. అంత గోస.